మార్నింగ్ స్టూడెంట్స్. 7th క్లాస్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనం 4th లెసన్ అయినటువంటి అపనా ప్యారా భారత్ దేశ్, అపనా ప్యారా భారత్ దేశ్, అపనా ప్యారా భారత్ దేశ్ అనే ఈ పాఠాన్ని మనం లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసుకున్నాము. స్టార్ట్ చేసుకొని ఫస్ట్ పోయం కూడా మనం చెప్పుకున్నాము. ఓకే, ఫస్ట్ పోయాన్ని మనం మరలా ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి. జగ్ మే సబ్సే న్యారా దేశ్ अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, जग में सबसे न्यारा देश अपना प्यारा भारत देश, हिंदू मुस्लिम सिख ईसाई की आंखों का तारा देश, जग में सबसे न्यारा देश. जग అంటే ప్రపంచం, సబ్సే అంటే అన్నిటికంటే, న్యారా దేశ్ గొప్ప దేశం, ప్రపంచంలోకెల్లా అన్ని దేశాల కంటే గొప్ప దేశం. ఏ దేశం? అపనా ప్యారా భారత్ దేశ్, మన ప్రియమైన భారతదేశం. హిందూ ముస్లిం సిక్ ఇసాయి, హిందువులు ముస్లింలు సిక్కులు క్రిస్టియన్స్ ఇట్లా రకరకాల మతాల వాళ్ళందరూ ఆంఖోంకా తారా దేశ్, ఇట్లా రకరకాల మతాల వాళ్ళందరికీ ఆంఖోంకా తారా. ఆంఖోంకా తారా అంటే ఇలాంటి రకరకాల మతాల వాళ్ళందరూ ఇష్టపడేటటువంటి ప్రియమైన మన దేశం. ఆంఖోంకా తారా అంటే మనం దేన్నైతే బాగా ఎక్కువగా ఇష్టపడతామో దాన్నే మనం ఆంఖోంకా తారా అంటాం. ఈ అన్ని మతాల వాళ్ళందరికీ మన భారతదేశం ఆంఖోంకా తారా. ఓకేనా? ఈ విధంగా మనం ఫస్ట్ పోయం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. ఇప్పుడు సెకండ్ పోయం నేర్చుకుందాం. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. ओके, फसलों वाला प्यारा देश. ऊंचे शिखरों वाला देश, चंचल नदियों वाला देश, सोने चांदी हीरे जैसी फसलों वाला प्यारा देश. ఓకేనా? ఒకసారి చూడండి. ఊంచే శిఖరం వాలా దేశ్. ఊంచే శిఖరం అంటే ఎత్తైన శిఖరాలు, ఎత్తైన పర్వతాలు. వాలా దేశ్ అంటే కల దేశము, అంటే ఎత్తైన పర్వతాలు ఎత్తైన కొండలు గల దేశము. మన దేశంలో ఎత్తైన పర్వతాలు కొండలు ఉన్నాయి. హిమాలయాలు చాలా ఎత్తైన పర్వతాలు, మన అందరికి తెలిసిందే. ఓకే, చంచల్ నదియోం వాలా దేశ్, చంచలమైన నదులు గల దేశం. చంచలమైన, చంచల్ అంటే చంచలత్వము, ఒక చోట స్థిరంగా ఉండకపోవటాన్ని చంచలత్వం అంటాం. మన దేశంలో పుట్టిన ఏ నది కూడా ఒకే చోట స్థిరంగా ఉండదు. ఒక చోట నుంచి వేరే చోటికి రకరకాల 10 చోట్లకి తిరిగి చివరికి సముద్రంలో కలుస్తాయి. కాబట్టి ఈ నదుల్ని ఏమన్నారు? చంచల్ నదియోం, చంచలమైన నదులు గల దేశం. ఊంచే శిఖరం వాలా దేశ్, ఎత్తైన శిఖరాలు గల దేశం. చంచల్ నదియోం వాలా దేశ్, చంచలమైన నదులు గల దేశము. సోనే చాందీ హీరే జైసి ఫసలం వాలా ప్యారా దేశ్. అంతేకాకుండా ఎత్తైన పర్వతాలు గల దేశం మాత్రమే కాకుండా, చంచలమైన నదులు గల దేశం మాత్రమే కాకుండా, సోనే చాందీ హీరే జైసి, బంగారం వెండి వజ్రాల లాంటి పంటలు పండేటటువంటి దేశం, పండేటటువంటి ప్యారా దేశ్, ప్రియమైన దేశం. ఓకే, సోనే చాందీ హీరే. సోనా అంటే బంగారం, చాందీ అంటే వెండి, హీరే అంటే వజ్రాలు. ఇలాంటి వజ్రాల లాంటి, జైసే అంటే లాంటి, లైక్ అని అర్థం. అలాంటి ఫసలోం వాలా, ఫసలం అంటే పంటలు, అలాంటి పంటలు పండేటటువంటి ప్యారా దేశ్, ప్రియమైన మన దేశం. ఓకే, సెకండ్ పోయం ఇది. అర్థమైంది కదమ్మా? ఊంచే శిఖరం వాలా దేశ్, ఎత్తైన పర్వతాలు గల దేశం. చంచల్ నదియోం వాలా దేశ్, చంచలమైన నదులు గల దేశం. సోనే చాందీ హీరే జైసి ఫసలం వాలా ప్యారా దేశ్, బంగారమైన పంటలు పండేటటువంటి ప్రియమైన దేశం మనది అంటున్నారు సెకండ్ పోయంలో.
తర్వాత ఈ సెకండ్ పోయం కు సంబంధించిన వ్యాకరణ వచ్చేసరికి శబ్దార్థు శిఖర్ చోటి. శిఖర్ అన్న చోటి అన్న శిఖరము అని అర్థం. చంచల్ చపల్. చంచల్ అన్న చపల్ అన్న చంచలత్వం మనసు, చంచలత్వము అని అర్థం. నది సరిత. నది అన్న సరిత అన్న ఒకటే, నది. దేశ్ రాష్ట్ర. హిందీలో దేశాన్ని రాష్ట్రం అని కూడా అనొచ్చు, రాష్ట్ర అని కూడా అనొచ్చు. విలోమ శబ్దం వచ్చేసరికి ఓంచా నీచా. ఓకే స్టూడెంట్స్, ఇవాటికి సెకండ్ పోయం బాగా పర్ఫెక్ట్ గా చదువుకోండి. చూడకుండా చెప్పగలిగేటట్లుగా బాగా బై హార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇవాటికి ధన్యవాద్. నెక్స్ట్ క్లాస్ లో థర్డ్ పోయం చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.